ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి సర్కార్ వైసీపీ రాజకీయ లెక్కలు కొత్త సమీకరణల తెర మీదకు తెస్తున్నాయా అంటే ఎస్, అవును అనే సమాధానం వినబడుతుంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే రెండు వైపులా వ్యూహాలు అమలు చేస్తూ పోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. మరోసారి పాదయాత్రకు జగన్ సిద్ధం అంటూ ముందుకు పోతున్న తరుణంలో వైసీపీ అధికారం సాధ్యం కాదని కూటమి నేతలు గట్టిగా చెబుతున్నారు. ఇదే సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రశంసల జల్లు కురిపించారు. ఎస్, తాజాగా ట్విట్టర్ వేదికగా తన మనసులో మాట బయటపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ ట్వీట్ దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం పైన అలాగే రాజకీయంగా పోరాటం చేస్తూ పోతున్నప్పటికీ, కూటమి ప్రభుత్వం పైన తక్కువ కాలంలోనే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని పదే పదే చెబుతున్నప్పటికీ, అటు కూటమి నేతలు 15 ఏళ్ల పాటు తామే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేస్తూ పోతున్నారు. జగన్ వచ్చే ఎన్నికల కోసం కొత్త లెక్కలు సిద్ధం చేస్తూ పోతున్నారు. ఇక ఈ ఏడాదిలో ప్లీనరీ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం పైన విమర్శల తీవ్రత కూడా పెంచేశారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియమం పైన కసరత్తు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన ఖాయమంటున్న వేళ కూటమి పాటు అటు వైసీపీ అలర్ట్ అవుతుంది. ఇదే సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పైన జగన్ ప్రశంసలు కురిపించారు. ఈరోజు ప్రధానిగా దేశం మొత్తానికి ప్రధానిగా మోదీ గారు 8,931 రోజులు పూర్తి చేసుకోవటం పైన అభినందనలు తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు. దేశ ప్రధాని మోదీ ప్రజాసేవలో అంకిత భావంతో పనిచేస్తున్న విధానానికి జగన్ సల్యూట్ కొట్టారు. చారిత్రాత్మక మైలురాయిని అధిగమించడంతో పాటు దేశవ్యాప్తంగా మోదీ పట్టుదల సంకల్పానికి నిదర్శనంగా జగన్ పేర్కొన్నారు. దేశ సేవలో ప్రధానికి మరింత శక్తి, ఆరోగ్యాలు కలగాలని జగన్ ఆకాంక్షించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడోసారి దేశ ప్రధానిగా మోదీ గతంలో కొనసాగిన ప్రభుత్వ అధికారాలన్నిటిలో రికార్డులను బద్దలు కొట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ట్విట్టర్ వేదికగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా జగన్ విమర్శలు కొనసాగిస్తూ పోతున్న తరుణం ఒకవైపు చూస్తుంటే, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికే వైసీపీ మద్దతు ఇవ్వడం, తాజాగా జరిగిన స్పీకర్ అవిశ్వాస తీర్మాన చర్చ సమయంలోనూ వైసీపీ ఎంపీలు స్పీకర్కు అనుకూలంగా నిలబడడం, ఇప్పుడు జగన్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఒక భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్కు మోదీకి శత్రుత్వం అనేది లేదు, అది ఆశించడం లేదనేది చాలా రోజుల నుంచి మనం కూడా క్లియర్గా చెబుతున్న మాటే. జగన్ జెండా ఒక్కటే. తన సొంత రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా రెపరెపలాడాలి, ప్రజలకు మంచి పరిపాలన అందించాలి. చంద్రబాబు నాయుడు ప్రత్యర్థిగా భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే చంద్రబాబు పరిపాలనకు అక్కడ తప్పులను, ఆయన చేస్తున్న మోసాలను ఎండగడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి దేశ ప్రధాని మోదీతోనో, కేంద్ర ఎన్డీఏతోనో, లేదంటే ఏ ఇతర పార్టీతోనో శత్రుత్వం అవసరం లేదు. తన సొంత రాష్ట్రంలో తన సొంతంగా తన పార్టీకి సంబంధించి విధి విధానాలకు దారుణంగా ఎవరైనా అడుగులు వేయగలిగితే వాళ్ళను మాత్రమే ప్రశ్నిస్తారు. అందులో చంద్రబాబు టీడీపీకి సంబంధించి టీడీపీని ఎండగడుతున్నారు, టీడీపీని ప్రశ్నిస్తున్నారు. కూటమిలో ఉన్న బీజేపీతో మాట్లాడాల్సిన అవసరం రాజకీయంగా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ లైన్ టచ్ చేయడం లేదు. అందుకే ప్రధాని మోదీ చేస్తున్న ప్రయాణమైన జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం. అందుకే ఆ బాధ్యతతో కూడిన అభినందనలు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి ట్విట్టర్ వేదికగా మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇన్ని రోజులు ప్రధాని హోదాలో ముందుకు పోవడం దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఇతర వ్యక్తికి దక్కని అత్యంత గొప్ప గౌరవం ఇది అని కూడా ఆయన కొనియాడారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.